అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్, డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మణికంఠ. గురుగారు, అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. వృషభ రాశి వారికి మొట్టమొదటగా ఉన్న గ్రహస్థితి ఏంటంటే రాహు మీనంలో, శని వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో, కేతు కన్యలో ఫిక్స్డ్గా ఉన్నారు. ఇక ఈ యొక్క కుజుడు మిథున కర్కాటక రాశి సంచారం, తర్వాత బుధుడు వక్రించేసి ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే కన్యా తులారాశి సంచారం. ఇక శుక్రుడు తిన్నంగా ఉంటాడా, ఈయన ఏం చేస్తున్నాడు, కన్యా తులారాశి సంచారం. కాబట్టి ఎప్పుడైతే ఈ మూడు గ్రహాలు రవి, బుధ, కేతువులు కలుస్తాయో ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరుగుద్ది వృషభ రాశి వారి జీవితాల్లో. ఇటువంటివి అంటే వాళ్ళు టెంపరీగా బృహన్నలు అయిపోతారు. అంటే వాళ్ళకి సుఖవ్యాధులు, కేతువు శుక్రుడు కలిస్తేనే సుఖవ్యాధులు వస్తాయన్నమాట. సో అంతకుముందు ఎప్పుడో చేసినటువంటివి, బాల్య వయసులో ఉన్నటువంటిది, ఎప్పుడు రోగాలు అప్పుడు నాకు రాలేదే అనుకుంటారు. గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఏమవుతాయంటే ఆఫ్టర్ 50s చూపిస్తాయి. సో మనము ఈ మందుల్లో మనం చూపించేటప్పుడు సెన్సిటివిటీ కల్చర్ అని పంపిస్తాం. అంటే యూరిన్ టెస్ట్కి వెంటనే దొరకకపోతే పూణేకి పంపాలి. ల్యాబ్ పూణేలో ఉంది, ఇక్కడెక్కడ లేవు, ఇప్పుడు డెవలప్ అయినాయి. కానీ సో ఇలాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, కలరా ఇలాంటి వ్యాధులు. సో ఈ వృషభ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ నెలలో బయట బాగా గుంపులు తిరుగుతూ ఉంటారు. షాపింగ్ కాంప్లెక్స్కి వాటికి, దసరా ఉంది కదా మనకి, ఆ దసరాలో తిరుగుతారు వీళ్ళు. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటుకుంటాయి. నెక్స్ట్ నెంబర్ 2, అప్పుడెప్పుడో చేసినటువంటి వయసులో చేసినటువంటి తప్పిదాల వల్ల సుఖవ్యాధులు గ్యారంటీగా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ మూడవది కలరా, తీర్థయాత్రలు. ఈ కేతువు ఏం చేస్తాడంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి రవికేతువులు ఎప్పుడైతే కలిశారో తీర్థక్షేత్రాలు ఇవన్నీ తిరుగుతారు. అంటే ఖాళీగా ఉన్న గుడికి వెళ్ళరు వీళ్ళు, ఎవరో చెప్పారని అరుణాచలం, ఇలాగ జనాలు ఎక్కువ ఉన్న గుళ్ళకి వెళ్ళడం వల్ల డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఆరోగ్యపరంగా వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వాళ్ళకి అస్సలు బాగుండలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మన కుజుడు ఏం చేశాడంటే మిథున కర్కాటక రాశి సంచారం. కుజస్తంభన అని చాలామంది వీడియోస్ పెట్టారు. కుజస్తంభన కాదు, ఇక్కడ వృషభ రాశి వాళ్ళందరినీ కుక్కలు కరుస్తాయి అన్నమాట. 100%లో 80% కనుక కుక్కలు కరవకపోతే నన్ను డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ ద నెంబర్. అంటే కర్కాటక రాశిలో కుజుడు వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో బ్లడ్ అనేది బయటకు రావాలి. మెయిన్లీ కుజుడు కుక్కకి సంబంధం కాబట్టి కుక్క కరుస్తుంది. అండ్ డెఫినెట్లీ పైల్స్ ఇలాంటి వీటి వల్ల మనకి ఈ యొక్క రక్తం రావడానికి అవకాశాలు, ఓవర్ బ్లీడింగ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కటే మైనస్ వృషభ రాశి వాళ్ళకి, ఇక మిగతా అన్ని దివ్యంగా ఉన్నాయి. అండ్ ఎకనామికల్గా వీళ్ళు ఆర్థికంగా ఇంప్రూవ్ అవుతారు. ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ పరంగా ఒక స్త్రీ వలన వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకంటే శుక్రుడు అక్కడ మళ్ళీ, ఆ స్త్రీ ఎవరైనా అవ్వచ్చు, భార్య, చెల్లెలు అవ్వచ్చు, తర్వాత తల్లి, కోడలు అవ్వచ్చు. ఇలా ఏదో రకంగా ఒక విధమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్, అంటే మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు స్త్రీలతో వ్యవహారం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క నెలలో ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా అనవసరమైనటువంటి సంభాషణలు ఫోన్ ఉన్నాయి, ఫోన్ పట్టుకుంటున్నారు, వాళ్ళు స్వీట్గా మాట్లాడతారు, వీళ్ళు వేసేస్తారు డబ్బులు, తర్వాత బేరమంటూ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తారు. పాపం ఇంకే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో వీళ్ళున్నంత వరకు వృషభ రాశి వారు వాట్ అడ్వైజ్ ఇస్, వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు వస్తే గోడకు అటువైపు తిరిగి ఉండడం, అటువైపు మాట్లాడడం, ఇలా చాలామంది చేశారు. నేను అందుకనే విత్ ఎగ్జాంపుల్స్ మన వీడియోస్లో చాలా ఇంటర్వ్యూస్లో నీతో నేను చెప్పాను. ఇక వ్యాపారస్తులకు చాలా బాగుంది, అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. ఒక చికెన్ మటన్ వ్యాపారం పెట్టకూడదు ఎవరు కూడా వీళ్ళు. అండ్ పౌల్ట్రీ ఇవి ఉన్నాయి, ఆ గుడ్లు ఇచ్చి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ బాతుగుడ్ల వ్యాపారం కూడా పెట్టచ్చు, అవి ఎక్స్పోర్ట్ చాలా బెస్ట్ బిజినెస్ అనమాట. అండ్ పౌల్ట్రీ, డైరీ ఇటువంటి బిజినెస్లు. అండ్ విచిత్రం ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే అద్భుతమైనటువంటి లాభాలు చేస్తారు. సో ప్రమోషన్స్ వస్తాయి. అండ్
ఎవర్రా ఇంకా ఆగాలి అంటే ఇప్పుడు ఈ నెలలో ప్యానెల్లోకి ఎక్కుతారు. బాగా అప్పుడెప్పుడో ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు మాత్రం బాగా డెవలప్ అవుతారు. సో పురుషులకి కొంచెం ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్దళ్ళల్లో మిద్దెళ్ళల్లో ఉంటారు. అండ్ వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. మనం ఏ పని చేసినా సరే విత్ ప్రాక్టికాలిటీ ఐఎమ్ టెలింగ్. ఎందుకనంటే ఇప్పుడు నడిచి వెళ్ళాలి అని చెప్పారనుకో, నడిచి వెళ్ళమంటున్నారు ఏంటి అంటే అదొక లాజిక్ ఉంటుంది. సో శని ఎప్పుడైతే వక్రించి కుంభరాశిలో ఉంటాడో, వృషభ రాశి వాడికి పూర్ణ యోగదాయకుడు శని, శుభకారకుడు శని. మరి అటువంటి వాడు మరి ఈ నడిచి వెళితేనే వీళ్ళకి పనులు బాగా జరుగుతాయి. ఇది వాళ్ళకేం తెలుసు? సో దే హ్యావ్ టు ఫాలో. వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ మంచి కోరుకుని మనం చెబుతున్నాం. సో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల, నువ్వు నాకు అవకాశం ఇవ్వడం వల్ల నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. నీ వల్ల నేను, నా వల్ల ప్రజలకు పాపం ఏదో మంచి జరగాలని. సో అట్లా ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడంబరంగా కనుక వెళ్ళారనుకో గుండు గీసేస్తారు ఆడవాళ్ళు. శుక్రుడు అక్కడ కేతువుతో రవితో కలిశాడు. రవి శుక్రులు ఎప్పుడైతే కలిశారో కంటికి సంబంధం వ్యాధులు రావడం కానీ, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి బంగారం లాక్కెళ్ళిపోవడం కానీ జరుగుతుందన్నమాట. డెఫినెట్గా ఎంతమందిని చూశాను. శ్రీరాధ్ అనే ఒక వ్యక్తి, నా ఫ్రెండ్, వాడు SBI క్రెడిట్ ఏజెన్సీ చేసేవాడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అది ప్రాక్టికల్ నిజమని వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళ స్టాఫ్కి ప్రతి బర్త్డేకి, ఆడపిల్లలే మొత్తం అంతా గ్యాంగ్ అంతా, బర్త్డేకి ఒక ఉంగరం ఇచ్చేసేవాడు, కేకులు కట్ చేసేసేవాడు. లాస్ట్కి బెగారీ అయిపోయాడు. 6.5 lakhs ఇవ్వకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆయన పేరు యాదవ్, అండ్ నరసింహారెడ్డి సార్ అని చెప్పేసి ACTO, ఆయన సహాయం చేశాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ITO. ఆయన సార్ పాపం సార్ ఇలా బ్రతికాడంటే ఆయనకు రావాల్సింది సర్వీస్ ట్యాక్స్ కట్టకపోతే నేనే దగ్గరుండి చేయించాను. నాయక్, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నాయక్ అనమాట. సో ప్రాక్టికల్ అది. అంటే వీళ్ళు రవి శుక్రులు ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే బంగారాన్ని తీసుకుపోతారు. ఆ ఉంగరం కొనివ్వండి, చైన్ కొనివ్వండి అని అడగగానే వీళ్ళు ఒళ్ళు పాయా తెలియకుండా కొనేసి ఇచ్చేస్తారనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చెబుతాం. కాబట్టి మనం మన ప్రేక్షకుల యొక్క శ్రేయస్సు మనం కోరుకుంటున్నాం. కాబట్టి దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ అనమాట. అండ్ విద్యార్థులు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి. వృషభ రాశి విద్యార్థులు అందరూ కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. నేను చూస్తున్నాను ఇప్పుడు మా స్టూడెంట్స్ దుప్పటి కప్పుకొని 8 గంటల వరకు పడుకుంటున్నారు. స్కూల్ 8:20కి రిపోర్టింగ్ చేయాల్సి వస్తే వీళ్ళు 6:30 దాకా పడుకుంటే వీళ్ళు బస్సు ఎప్పుడు ఎక్కుతారు, బోయినపల్లి ఎప్పుడు వెళ్తారు, ఈ రకంగా అనమాట. విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను. గురుగారు, అలాగే విదేశీ యాగం అని కనిపిస్తుంది రాశి వారికి ఈ మాసంలో. ఖచ్చితంగా వెళ్తారు. అది చాలా చిన్న యోగం అనమాట. విదేశీ యోగం అనేటటువంటిది వృషభ రాశి వారికి. వాళ్ళు ఖచ్చితంగా ఈ నెలలో వెళ్తారు. అండ్ అక్కడ ఉండి చక్కగా ధనాన్ని బాగా సంపాదించుకొని వస్తారు. కాకపోతే కొంచెం అనారోగ్యాన్ని కూడా తెచ్చుకుంటారనమాట. గురుగారు, ఈ మాసంలో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి స్త్రీల నుంచి డేంజర్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా తులసి చెట్టుకి ఆరాధన చేయాలంటే మగాళ్ళు చేయకూడదేమో, ఆడాళ్లే చేయాలేమో అనేటటువంటి భావన ఉంది. అట్లా కాదు. తులసి చెట్టు చుట్టూ తిరగాల, 108 ప్రదక్షిణాలు తిరగాల. అండ్ మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వృషభ రాశి వారికి ట్రాన్స్ఫర్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళు రావి చెట్టుకు చేయాలి. ఎన్ని ప్రదక్షిణాలు అనుకుంటున్నావు? కంపల్సరీ శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ. అండ్ రావి చెట్టు ఆకులను ముట్టుకోకూడదు, కోయకూడదు. చాలామంది ఈ మధ్యకాలంలో రావి చెట్ల ఆకులు కోసేసి, తమలపాకులు కోసేసి శ్రీరామ అని రాయండి ఇట్లా చెప్తున్నారు. చెట్టుని డిఫారెస్టేషన్ చేసేస్తున్నారు. తప్పది. అందువలన చెట్లు ప్రదక్షిణాలు చేయాలా, చెట్లకి నీళ్లు పోయాలి, వీళ్ళు ప్రదక్షిణాలు చేయాలా. అండ్ ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇప్పుడు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి.
ఏ విధమైనటువంటి శంక లేకుండా వీళ్ళు దసరాలో అమ్మవారికి చక్కగా మహాలక్ష్మి తల్లి ఫోటో పెట్టుకొని ఈ 9 రోజులు కూడా కుంకుమార్చన వీళ్ళంతగా వీళ్ళు చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా మనుస్మృతి అనేటటువంటి దాంట్లో క్లియర్గా చెప్పబడినట్లుగా వీళ్ళకి శాలరీ ఎంత వస్తుందో దాంట్లో 10% ప్రతి నెల, మళ్ళీ ఒక నెల కూడా మిస్ కాకూడదు. మనం అక్టోబర్ గురించి చెప్తున్నాం కాబట్టి అక్టోబర్లో 10% శాలరీ పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి. దిస్ ఇస్ స్ట్రిక్ట్గా చెప్తున్నాను నేను. ఇది చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇది ఎవరికో గురువుగారులకి డొనేషన్లు ఇవ్వడాలు అలా కాదు, పేదవాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ చేత్తోనే కొని బట్టలు ఇవ్వండి, తిండి కొనివ్వండి, ఏదైనా ఇవ్వండి. 10,000 వచ్చేవాడు 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. వాళ్ళకి ఎంత ఆదాయం ఇస్తే అంత కంపల్సరీ ఇవ్వాలి. ఈ విధంగా మనకి ఇక్కడ కుక్కల కాట్లు కరిచేటటువంటివి ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యం ఇప్పుడు అందరూ ఎలా అయిపోయారంటే దేవుడు అనగానే గొళ్ళకు పరిగెట్టడం, అభిషేకాలు చేసేయడం, పంతులు గారు పోనీ వాళ్ళకన్నా డబ్బులు ఇస్తారా అంటే అది ఉండదు, ఏదో ఇచ్చేయడం, గొళ్ళకి వెళ్ళిపోవడం, ఇది ఒకటి మెకానిజం అయిపోయింది. సో అట్లా కాదు. మనకి ఓం కుజాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న మంత్రాన్ని 1008 సార్లు ప్రతిరోజు కూడా పావు గంటలో అయిపోతుంది జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రిజల్ట్ కనుక రాకపోతే ఐ ఛాలెంజ్ ఎవ్రీవన్, దే కెన్ కాల్ మీ అండ్ దే కెన్ ఆస్క్ మీ. అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.